హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఆర్డర్ కూడా అడిగారు రవ్వ లడ్డు చేసి ఇమ్మని చెప్పేసని. సో ముందుగా నేను నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, జీడిపప్పు, కిస్మిస్, సో అవి వేసుకొని నేను వాటిని బాగా నీట్గా ఫ్రై చేసుకున్నాను. సో చూసారు కదా మీరు, అలా ఎర్రగా వచ్చేంతగా మనం బాగా ఆ నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో కలర్ బాగా కనిపించాలి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేది మనకి హెల్తీ కదా. సో దట్ మనము రవ్వ లడ్డులో యూజ్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుని సో బాగా ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ మీరు కూడా సో ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, చూడండి ఎంత నీట్గా అంత ఎర్రగా చక్కగా వచ్చింది. చూడడానికి కూడా బాగా వేగినట్టుగా కనిపిస్తున్నది కదండి. సో నెక్స్ట్ మళ్ళీ నెయ్యి వేసుకొని మనము గోధుమ నూక తీసుకొని సో దాన్ని నీట్గా చక్కగా శుభ్రంగా వేపేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు షుగర్ తీసుకొని అందులో కొంచెం యాలకులు, ఇలాచి అంటారు కదండి, అది వేసుకొని సో ఇలాచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను అది తీసుకుని మిక్సీ పట్టుకున్నాను. సో మిక్సీ చూసారు కదా ఎంత చక్కగా నీట్గా వచ్చిందో సో ఆ షుగర్ని. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందాక ఆల్రెడీ వేపి ఉంచుకున్నాను కదండి, సో ఆ గోధుమ నూక అంటే సూజీ గోధుమ నూక ఉంది కదా, సో అది బాగా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను కదా. సో అది బౌల్లో తీసుకొని షుగరు, నెక్స్ట్ పాలు, అదే షుగర్ పౌడర్ ఉంది కదండి, ఇందాక షుగర్ యాలకులు కలిపాను కదా, సో ఆ పౌడరు అండ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, సో ఇవన్నీ కూడా మళ్ళీ యాడ్ చేసుకొని సో అదే చూసారు కదా. సో ఈ వేపిన నూకలో నేను ఫస్ట్ షుగర్ పౌడర్ వేసేసుకున్నాను. సో ఆ తర్వాత వచ్చేసి మిల్క్ యాడ్ చేసుకున్నాను. సో దట్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా మిల్క్ యాడ్ చేశాను ఎంత బాగుందో. సో తర్వాత వచ్చేసి అలా బాగా మిక్స్ చేసుకుంటాను. సో బాగా మిక్స్ చేసుకొని చూసారు కదా నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి ఫ్లేవరు, మిల్క్ ఫ్లేవరు, సో అందరికీ కూడా హెల్దీ, ఎవరైనా సరే తినొచ్చండి నీట్గా. సో ఇప్పుడు మనం లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకుని చెప్పేసి ఇది మంచి స్వీట్ అండి. సో ఆంధ్రాలో అందరూ కూడా బాగా లైక్ చేస్తారు. సో ఆంధ్ర అంటే మనకి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది బాగా లైక్ చేస్తారండి. నెక్స్ట్ దేవుడికి ప్రసాదంగా కూడా పెడతారు. సో ఈ రకంగా నెక్స్ట్ మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా సో వీటిని రవ్వ లడ్డుగా తయారు చేసి మనం వాళ్ళకి లంచ్లో కూడా వేసి ఇస్తాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎంత చక్కగా లాడు తయారు చేసుకున్నానో, రవ్వ లాడు ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. సో చూడడానికి ఎంత బాగా కనిపిస్తూ ఉంటే ఇంకా టేస్ట్ చూసారా ఎంత ఎంత బాగుంటుందో. సో మనకి చూడగానే అలా తినేయాలని అనిపిస్తుంది. సో మా పిల్లలు అయితే అలాగ అడిగేసి తినేస్తారు, మమ్మీ నాకు చేసి ఇవ్వు అని చెప్పేసి. సో దట్ చూసారు కదా ఫ్రెండ్స్ మీరు. సో రవ్వ లాడులు అనేవి ఇలాగా నేను ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను. సో ఒక్కొక్క లాడు ప్రిపేర్ చేసుకొని సో బౌల్లో పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇది ఆర్డర్స్ కూడా వచ్చాయి కదండి నాకు, ఇప్పుడు నేను ఆర్డర్స్ కూడా నేను సప్లై చేయాలి. సో దట్ చూసారు కదా నేను ఒక ప్యాక్ చేస్తున్నాను. సో ప్యాక్ చేసేసి ఇలా నేను సప్లై చేస్తున్నాను. సో అంటే ఆర్డర్స్ వచ్చాయి. సో ఈ ఆర్డర్ ప్రకారం, వాళ్ళ యొక్క ఆర్డర్ ప్రకారం నేను ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళకి సప్లై చేస్తాను. ఇలా మీకు కూడా ఫ్రెండ్స్, మీకు కూడా కావాలి అంటే సో మీరు కూడా నా దగ్గర ఆర్డర్ పెట్టుకోండి. ఆల్రెడీ మీకు నా ఫోన్ నెంబర్ కూడా తెలిసింది కదండి. సో మీరు కూడా ఆర్డర్ పెట్టుకుంటే నేను ప్రిపేర్ చేసేసి, ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, ఇప్పుడు మీకు కావాలంటే రెడీగా కూడా ఉంది. సో దట్ ఎందుకంటే ఫ్రెష్గా మీరే చూసారు కదండి, చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మా పిల్లల్ని అడుగుతాను. రవ్వ లడ్డు చాలా బాగుంది మమ్మీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.